హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ కేఎల్ నాయుడు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం ఈఏపీ సెట్ ఎంసెట్ ఓకేనా ఫిజిక్స్లో చీట్ కోడ్స్ వర్కౌట్ అవుతాయా ఓకేనా ఫాలో అయితే ఏం జరుగుతుందో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అసలు జనరల్గా మీకు నెంబర్ ఆఫ్ వీడియోస్ మీరు చూస్తుంటారు. సో అందులో ఎంత ఘోరంగా మిమ్మల్ని చీట్ చేస్తున్నారంటే సో అవి చూసేసి మీరు నిజం అనుకొని ఓకేనా మీకు నచ్చిన ఆప్షన్ పెట్టడం జరుగుతుంది. సో అవన్నీ మీకు వర్కౌట్ అవ్వండి. సో మీకు ఇక్కడ విత్ ప్రూఫ్ అయితే నేను చూపిస్తాను ఓకేనా. సో ఖచ్చితంగా అయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఓకేనా. ఒక 5 minutes 5 to 8 minutes మీరు ఇది చూస్తే మీకు క్లారిటీ వస్తుంది ఓకేనా. స్కిప్ చేయొద్దు ఓకేనా. సో వీడియోలోకి వెళ్దాం. స్టూడెంట్స్, ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అని కనిపిస్తుంది కదా. ఇక్కడ మీకు రైట్ సైడ్ కనిపిస్తుంది చూడండి, ఇంజనీరింగ్ ఓకేనా 19th May 2023 షిఫ్ట్ 1 అని కనిపిస్తుంది. సో ఇది లాస్ట్ ఇయర్ పేపర్ అండి. ఆల్రెడీ మీకు మ్యాథ్స్ కెమిస్ట్రీలు కూడా చూపించాను. ఇప్పుడు ఓకేనా ఫిజిక్స్లోకి వెళ్దాం ఓకేనా. ఈ పేపర్లో మీకు ఫిజిక్స్లో ఆప్షన్స్ ఎలా ఉంటాయో చూస్తారు మీరే ఓకేనా. స్టూడెంట్స్, ఇక్కడ చూడండి, ఫిజిక్స్ మీకు ఇక్కడ కనిపిస్తుంది ఓకేనా. 40 క్వశ్చన్స్ ఇక్కడ, అలాగే సెక్షన్ మార్క్స్ కూడా మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి ఓకేనా. సో ఇప్పుడు ఇందులో మీకు క్లారిటీగా చూడండి, మీకు చూపిస్తాను. ఇది 81 అండి, క్వశ్చన్ నెంబర్ 81. ఇక్కడ చూడండి క్వశ్చన్ నెంబరు అంటే మీకు ఎలా చూపిస్తారంటే ఇక్కడ 2, 4, 6, 8 ఉంది కదా, ఇందులో హైయెస్ట్ నెంబర్ టిక్ పెట్టండి అని. సో అలాగే నెంబర్ ఆఫ్ ఓకేనా. సో జనరల్గా మీకు ఇందులో ఏదైనా ఆన్సర్ అవ్వచ్చండి. అంటే అంత డిఫరెన్స్ ఏమీ లేదు, అంతలా ఓకేనా. ఆప్షన్స్ కూడా లేవు, ఒక ఆర్డర్లోనే ఉన్నాయి చూడండి, 2, 4, 6, 8 ఓకేనా. సో అలా చెప్తాను, మీరు అటువంటి ఫాలో అయ్యి అనవసరంగా ఇక్కడ అస్సలు చూడండి, ఇది కూడా సేమే 8, 16, 30 to 64 అన్ని ఆప్షన్స్ ఒకేలాగా ఉన్నాయి. అంటే ఇవన్నీ ఫ్యాక్టర్స్ సేమ్, మీరు మల్టిప్లై చేస్తే సరిపోతుంది. 8 టేబుల్లో ఉంటాయి చూడండి, 8 1 jar 8, 8 2 jar 16, అలాగే 8 4 jar 32, 8 jar ఓకేనా 64 కదా. సో ఇలాగ అంటే మీకు నచ్చిన అక్కడ ఏదో ఒక చెప్పేసి ఈ ఆప్షన్ ఇచ్చేసాడని చెప్పేస్తాను. సో అది మీకు వర్కౌట్ అవ్వదండి. సో దయించి నా మాట విని మీరు ప్రాక్టీస్ చేసుకుంటే బెటరు. మీకు నేను ఆల్రెడీ ఎగ్జామ్ రాసేటప్పుడు ఎటువంటి రూల్ పాటించాలనేది మీకు ఒక వీడియో ఆల్రెడీ ఇప్పుడే అప్లోడ్ చేశాను. సో అది కూడా మీరు చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. టైం మేనేజ్మెంట్ నమ్ముకొని ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ సిమిలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ 2 cos θ/2 ఇచ్చాడు ఓకేనా, cos θ/2 ఇచ్చాడు. ఇక్కడ 2 sin θ/2 ఇచ్చాడు. బట్ ఇది ఈ రెండు సిమిలర్గా ఉన్నప్పుడు ఈ రెండింటిలో ఒకదాన్ని మీరు టిక్ పెడితే మనకు ఆన్సర్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ అది అవుద్దని కూడా చెప్పలేం. ఇక్కడ కూడా చూడండి, మీరు ఇక్కడ 20, 15, 20, 10, 5.77 ఇచ్చాడు ఓకేనా. ఇక్కడ 20 అనేది ఆన్సర్ అయింది. ఎలా అయిందంటే ఇక్కడ మీరు చీట్ కోడ్ దీన్ని ఎలా వర్కౌట్ చేస్తారు, జనరల్గా హైయెస్ట్ అని తీసుకుంటారా లేకపోతే ఓకేనా, ఒకసారి మీరు క్లారిటీగా ఆలోచించండి. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూడండి, 4 ఆప్షన్స్లో ఇది 3 ఉంది, 2.5 ఉంది, 5 ఉంది, 7.5 ఉంది ఓకేనా. సో ఇక్కడ మీరు ఈ ప్రాబ్లంకి మీరు ఒక ఫార్ములా వేసి ప్రాబ్లం చేస్తే కానీ మీకు అది ఆన్సర్ అయితే రాదు ఓకేనా. మీ దగ్గర ఏమైనా సీక్రెట్స్ ఉంటే మాత్రం ఫాలో అవ్వండి, నేను కాదనట్లేదు. బట్ ఓకేనా, నాకు తెలిసినంత వరకు అయితే మీరు ఇలా పెట్టినంత మాత్రం మీకు ఎక్కడ రైట్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉండవు నాకు తెలిసి. అది మన లక్ అనమాట. అంటే మనకి ఏది రాకపోతే మరి ఏదో ఒకటి పెట్టాలి కదా. సో అటువంటి సిచ్యువేషన్లో మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ లీస్ట్ నెంబరు అయ్యింది. అంటే ఒక దగ్గర హైయెస్ట్ నెంబర్ ఆన్సర్ అవుతుంది, ఒక దగ్గర లీస్ట్ నెంబర్ అవుతుంది, ఒక దగ్గర మిడిల్ అవుతుంది. మనం అన్నింటికి ఒకేలాగా ఆన్సర్ పెట్టేస్తామంటే అది అవ్వదు ఓకేనా. సో అది కూడా మీరు క్లారిటీగా చూసుకోండి. ఇది కూడా అంటే మీకు ఒక ఆప్షన్లో జనరల్గా మీరు చూసేటప్పుడు మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఇక్కడ చూడండి, సిమిలారిటీ ఏమీ లేదు, అన్నింట్లోనూ రూట్లోనే. ఇప్పుడు ఇది అన్నింటికంటే డిఫరెంట్గా ఉంది, దీన్ని తీసేయండి. తీసిస్తే ఇంకేమున్నాయి, ఇప్పుడు ఈ రెండు సిమిలర్గా ఒకసారి చూడండి. ఇక్కడ ఇది మీరు ఎంత లాస్ అయిపోతారంటే ఇది చూడండి, సిమిలారిటీస్ అంటారు కదా. ఇప్పుడు 22, 25 √25 ఒకటి ఉంది, √21 ఉంది. ఇక్కడ √25 ఉంది ఓకేనా, 14 ఉంది. అంటే ఈ రెండు సిమిలారిటీస్ అని మనం జనరల్గా అనుకుంటాం కదా. బట్ ఆ రెండింటిలో ఆన్సర్ లేదు ఓకే.
ఇప్పుడు వీటితో కంపేర్ చేస్తే అంటే ఇంకా మనం ఇంకా ఆలోచించగలిగితే లాజిక్ ఏం లేదు. ఇక్కడ 25 రూట్ ఉంది, ఇక్కడ 14 రూట్ ఉంది. అంటే ఈ రెండింటిని అంటే వాళ్ళు చెప్పేటప్పుడు చీట్ కూడా ఎలా చెప్పేస్తారంటే చూడండి, ఈ రెండింటిలో నెంబరు ఈ రెండింటిలో నెంబర్ తీసుకొని ఇక్కడ వచ్చింది, ఓకేనా, ఇదే ఆన్సర్ అని టిక్ పెట్టేస్తారు. బట్ అది ఓకేనా, మీరు కూడా ఒకసారి మీ ఓన్గా థింక్ చేయండి, మీకు అది వచ్చిందంటే ఓకేనా. బట్ ఇందులో చీట్ కోడ్ లాంటిది ఏమీ లేదు. అంటే ఇప్పుడు చూడండి, ఈ రెండు డిఫరెంట్గానే ఉన్నాయి, ఈ రెండు డిఫరెంట్గానే ఉన్నాయి, ఈ రెండు డిఫరెంట్గానే ఉన్నాయి. అంటే వాళ్ళు మిమ్మల్ని మీకు చెప్పడం ఏం చెప్తారంటే చూడండి, ఇక్కడ 25 ఉంది, ఇక్కడ 14 ఉంది, ఈ రెండింటితో కలిసి ఇక్కడ వచ్చింది ఆన్సర్, కనుక ఇదే ఆన్సర్ అని టిక్ పెట్టడం జరుగుతుంది. అంటే అది ఆన్సర్ అయ్యింది కనుక వాళ్ళు టిక్ పెట్టేసి మీకు చెప్పేస్తారు, లేకపోతే మాత్రం మరి ఏముండదు అక్కడ, ఓకేనా. మీరు కొంచెం ఆలోచించండి. అంటే ఇప్పుడు ఇటువంటి వాడండి, ఎప్పుడు వాడండి అంటే మనకు రాదు అసలు దాని గురించి మనకు తెలియదు అన్నప్పుడే వాడండి. ఇక్కడ చూడండి 1/5, 1/10, 1/15, 1/20, ఓకేనా. అసలు మీరు అసలు దీని గురించి ఆలోచించడానికే లేదు అసలు. నెక్స్ట్ ఇది కూడా సేమ్ ఆన్సర్సే, ఓకేనా. ఇది చూడండి, -11.gm/a ఇచ్చాడు, అక్కడ -11.gm²/a² ఇచ్చాడు, gm²/a ఇచ్చాడు, gm/a² ఇచ్చాడు. అసలు మీరు ఎలాగా దీన్ని చూజ్ చేసుకుంటారో కాన్సెప్ట్ నేర్చుకుంటేనే మనకు ఉపయోగపడుతుంది, లేదంటే మాత్రం లాస్ అయిపోతారు స్టూడెంట్స్. నా మాట వినండి, ఓకేనా. ప్రీవియస్ పేపర్స్ అయినా చెయ్యండి. ప్రీవియస్ పేపర్స్ చేస్తే బెనిఫిట్ ఏంటి అంటే జనరల్గా, ఓకేనా, ఆ మోడల్స్ వస్తాయి, ఆ ఫార్ములాస్ అప్లై చేస్తే మనకు ఆన్సర్స్ అనేవి వస్తాయి. నియర్గా వచ్చేటప్పుడు ఆన్సర్ని ఆ ఆన్సర్ బేస్డ్ ఆన్ మనం ఆ ఆప్షన్ టిక్ పెడితే అది మీకు ఒక మ్యాక్సిమం రైట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అంతేగాని ఎవరో చెప్పిన మాటలు నమ్మేసి ఓకేనా ఇందులో ఇది అవ్వచ్చు అది అవ్వచ్చు అని ఒత్తినే మాత్రం పెట్టేయద్దు. అంటే మీకు థింకింగ్ కెపాసిటీ ఉన్నా ఈ చీట్ కోడ్స్ అనేవి మిమ్మల్ని చీట్ చేసేస్తున్నాయి, అర్థమవుతుందా? అది ఒకసారి మీరు గ్రహించండి. ఇప్పుడు ఇటువంటి దాంట్లో మీరు ఎలా చీట్ కోడ్ని అప్లై చేస్తారు అంటే నాకైతే తెలియదు, బట్ మీకు తెలిస్తే మాత్రం అప్లై చేయండి. బట్ అది అంటే నా ఒపీనియన్ ప్రకారం చెప్తాను మీకు, ఓకేనా. ఇక్కడ చూడండి 0 ఇచ్చాడు, 18 ఇచ్చాడు, 10 ఇచ్చాడు, 24 ఇచ్చాడు. ఇప్పుడు ఇది పోనీ అన్నింటికంటే డిఫరెంట్ తీసేసామనుకోండి, ఇప్పుడు ఈ 3 ఉన్నాయి, ఈ మూడింట్లో మనకి 18 అనేది ఎలా తెలుస్తుంది, మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం అంటే దీనికి ఏం చెప్తారంటే జనరల్గా హైయెస్ట్ ఇక్కడ మనకి నెంబర్ ఎంత ఉంది, 24 ఉంది కదా, 24 తర్వాత ఎవరు వచ్చారు, ఒక 18 వచ్చింది కనుక 18 ఆన్సర్ అని చెప్పేస్తాను. అది ఎలా అవుతుంది, అలా అవ్వదు కదా, ఓకేనా. సో అటువంటి వాటిని మీరు క్లారిటీగా చూసుకొని ఓకేనా ఫాలో అవ్వండి. అంటే నేను ఫాలో అవ్వద్దు అని చెప్పట్లేదు, బట్ మీ లైఫ్ ఇది, ఓకేనా. మీరు కొంచెం దానికి అంటే ఆ కొన్ని లెసన్స్లో ఫార్ములాస్ అవి ప్రిపేర్ అవ్వండి, ప్రీవియస్ పేపర్స్ కొంచెం ఫాలో అవ్వండి, 1 వీక్ కొంచెం ఫాలో అవ్వండి, ఓకేనా. ఫాలో అయితే మీకు కొంత క్లారిటీ వస్తుంది. అంటే మీరు అన్నీ చేయక్కర్లేదు, ఒక ఫిజిక్స్లో మీరు ఒక 15 చెయ్యండి చాలు కరెక్ట్గా, మిగిలిన ఎలాగ పెట్టేస్తారు, ఆ పెట్టేసినవన్నీ రైట్ అవ్వు బాబు, వినండి. ఎందుకంటే అలా అయితే అందరికీ మంచి ర్యాంకులే వచ్చేస్తాయి, బట్ దాన్ని యూటిలైజ్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే మంచి ర్యాంకులు వస్తాయి. ఇప్పుడు ఇక్కడ చూడండి, దీనికి ఏం చెబుతారంటే ఇక్కడ ఏం లేదు అసలు చెప్పడానికి. చూడండి ఇక్కడ సిమిలారిటీస్ ఏం లేవు, ఇది హైయెస్ట్, ఇది సెకండ్ హైయెస్ట్ తర్వాత సెకండ్ వచ్చింది కనుక దీనికి టిక్ పెట్టియండి అంటారు. కొన్నింట్లో హైయెస్ట్ వస్తాయి, కొన్నింట్లో లీస్ట్ వస్తాయి, కొన్నింట్లో హైయెస్ట్ తర్వాత వస్తాయి. అంటే దాని ఆన్సర్ అది, మనమేదో దాన్ని ఓకేనా అన్నింటికి ఇదే వస్తుంది ఎలా పెట్టియండి అంటే మాత్రం మీకు అది 100% అయితే వర్కౌట్ అవ్వదు నాన్న. మీరు ఒకసారి క్లారిటీగా నన్ను తిట్టుకోవద్దు, ఓకేనా. మీకోసమే నేను చెప్తాను. అంటే జనరల్గా ఇప్పుడు ఈ పేపర్ మీరు డౌన్లోడ్ చేసుకోండి పర్వాలేదు, 2000 ఇప్పుడు ఇది 19th మే, ఓకేనా, షిఫ్ట్ 1 అని ఉంది కదా. సో ఆ పేపర్ మీరు నెట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని అందులో మీ అకార్డింగ్ టు మీ చీట్ కోడ్స్ మీకు ఏవైతే ఉన్నాయో వాటిని అప్లై చేసేసి నాకు మీరు ఎన్ని ఆన్సర్ వచ్చాయో చెప్పండి, తప్పలేదు. అంటే మీ బ్రెయిన్ పవర్ ఒకలా ఉండొచ్చు, నా బ్రెయిన్ పవర్ ఒకలా ఉండొచ్చు, బట్ అందరిది ఒకటి కాదు. ఇక్కడ చూడండి గామా ఇచ్చాడు, పి ఇచ్చాడు, ఇక్కడ గామా/పి ఇచ్చాడు, ఇక్కడ గామా/పి ఇచ్చాడు. ఇప్పుడు జనరల్గా ఇక్కడ గామా ఉంది, ఇక్కడ పి ఉంది, ఈ రెండు కలిపిన ఆప్షన్లు ఈ రెండు ఉన్నాయి. అంటే ఈ రెండింట్లో ఒకటి ఆన్సర్ అయ్యింది కాబట్టి వాళ్ళు ఏం చెప్తారంటే ఈ రెండింట్లోనే ఒక ఆప్షన్ ఉంటుంది, ఈ రెండింట్లో టిక్ పెట్టుకోండి అంటారు. ఇక్కడ రైటే, ఓకే కాదనట్లేదు, కానీ మీకు ఇచ్చిన దాంట్లో రైట్ అవుతుంది ఏంటి, అవ్వచ్చు అవ్వకపోవచ్చు. అంటే ఈ బిట్ని చూపించేసి మిమ్మల్ని చీట్ చేసేస్తారు. సో అది నేను చెప్పట్లేదు మీకు రియల్గా మీకు వస్తే మాత్రం చేయండి స్టూడెంట్స్, లేదంటే మాత్రం
ఓకేనా. అలా 40 రూల్నైనా ఫాలో అయ్యి కొంచెం మార్క్స్ లాస్ట్లో తెచ్చుకోండి అంతే తప్ప ఓకేనా. ఈ రూల్ని అయితే ఫాలో అవ్వదు. ఇక్కడ టెంపరేచర్ ఇచ్చాడు, వాల్యూమ్ ఇచ్చాడు, అంటే సింపుల్ లాజిక్. టెంపరేచర్కి వాల్యూమ్ ఎలా ఉంటుంది, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే అన్నింటికంటే ఇది V4 కదా, V4 V3 V2 V1 అంటే V4కి ఎక్కువ వాల్యూమ్ ఉంది, అలాగే ఎక్కువ టెంపరేచర్ని కూడా ఇండికేట్ చేస్తుంది. అంటే V4 అనేది హైయెస్ట్. ఇక్కడ చూసుకోండి ఈ రెండింటిలోనే ఉంది. అంటే జనరల్గా V4 తర్వాత V3 తర్వాత V2 తర్వాత V1 ఇలా మనం కాన్సెప్ట్ నేర్చుకుంటేనే ఆన్సర్లు చాలా ఈజీగా వస్తాయి. వాళ్ళు దానికి ఏదేదో రీజన్ చెప్తారు, మీరు అన్నింటినీ వినొద్దు, లాస్ అయిపోతారు స్టూడెంట్స్. కానీ జనరల్గా అటువంటి చూస్తే మాత్రం చాలా ఇబ్బంది అనిపిస్తుంది. బట్ అది మరి తప్పదు, మీరు స్టూడెంట్స్ మీరు ఫాలో అవుతారు, ఇది నిజమేమో అనుకుంటారు. బట్ ఒకటే చెప్తాను, చీట్ కోడ్స్ అనేవి మనకు నచ్చిన ఆప్షన్లు అంటే మనకు అలాగ అనిపిస్తుంది ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది కదా దీన్ని పెట్టేద్దాం. ఇక్కడ చూడండి 680 ఉంది, ఇక్కడ 630 ఉంది, ఇక్కడ 650 ఉంది, 640 ఉంది. ఓకేనా. ఇప్పుడు ఇందులో ఎలా ఆన్సర్ మీరు టిక్ పెడతారు, ఎలా పెట్టలేరు కదా. మనకు వస్తే నా కాన్సెప్ట్ వచ్చి ఫార్ములా వేసి ఓకేనా క్యాలిక్యులేట్ చేస్తే కానీ మీకు రాదు అంత ఈజీగా. స్టూడెంట్స్ ఒకటి నన్ను తిట్టుకోవడం మాత్రం చేయొద్దు. ఓకేనా, మీకోసమే మీరు ఓన్గా చెయ్యండి. ఇప్పుడు మీరు ఓన్గా చేసి మీకు ఎక్కువ మార్కులు వచ్చాయనుకోండి ఓకేనా మంచిదే. మీకు ఎక్కువ మార్క్స్ వచ్చి మంచి ర్యాంక్ రావడమే నాకు కూడా కావాలి. అంటే జనరల్గా ఇక్కడ చూడండి ఇటువంటి సిచ్యువేషన్లో ఏంటి అంటే 3:5 5:3 అంటే ఈ రెండింటిలోనే ఆన్సర్ ఉంది కనుక ఇక్కడ టిక్ పెడితే మనకి ఇందులో రైట్ అయ్యింది, ఇంకో దగ్గర ఇక్కడ టిక్ పెడితే రైట్ అవుతుంది. ఓకేనా, అంటే అది క్వశ్చన్ బట్టి మారిపోతూ ఉంటుంది అనమాట. అది కూడా మనం గ్రహించాలి, అన్నింటికి అది అప్లై అవ్వదు. ఇక్కడ చూడండి 1 2 3 6 గైస్ మీకు పాసిబుల్ అయినంత వరకు ఎక్కువ చదవద్దు. కొన్ని చాప్టర్లు అయినా ఇంపార్టెంట్ ఫార్ములాసు దాని మీద మీకు ఎటువంటి మోడల్స్ వస్తున్నాయో మోడల్ పేపర్స్ తీసి చెయ్యండి, మీకు ఈజీగా ఎంసెట్ ర్యాంక్ వస్తుంది. అంతేగాని ఓకేనా ఈ పనికిరాని చీట్ కోడ్స్ అని అటువంటి వీటిని ఫాలో అవ్వద్దు. ఫాలో అయ్యి మీ లైఫ్ అనేది వేస్ట్ చేసుకోవద్దు. అంటే మీకు జనరల్గా జెన్యున్గా అయితే మీరు బాగా చదవగలరు, బట్ ఇటువంటి చీట్ కోడ్స్ అనేవి చూసిన తర్వాత ఏమవుతుందంటే ఏదో ఒకటి టికెట్ ఇద్దాంలే, మనకి ఏదో మంచి ర్యాంక్ వచ్చేస్తుందిలే అన్న భ్రమలోకి వచ్చేస్తారు. సో వచ్చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు రావాల్సిన దానికంటే తక్కువ ర్యాంక్ రావడం, ఓకేనా రావాల్సిన కాలేజ్ కంటే మంచి కాలేజ్ కాకుండా ఓకేనా దానికంటే తక్కువ రేంజ్లో ఉన్న కాలేజ్ రావడం, సో ఇలా జరుగుతుందనమాట. అది అలాగా మీరు మోసపోవద్దు. కొన్ని టాపిక్స్ అయినా కొంచెం క్లియర్గా చదువుకోండి, ఇట్టి పరిస్థితుల్లో వదలకుండా చదువుకుంటే మాత్రం మీకు బెనిఫిట్ అయితే జరుగుతుంది. ఓకేనా, ఇక్కడ చూడండి ఆప్షన్లు అన్నీ ఒకేలా ఉన్నాయి. ఇక్కడ ఇప్పుడు చూడండి సెకండ్ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ కొంచెం సిమిలారిటీగా ఉన్నాయి. అలాగే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ ఒకలాగా ఉన్నాయి. కనుక ఈ రెండింటిలో ఏదైనా మీరు చూజ్ చేసుకోవచ్చు, ఫస్ట్ థర్డ్లో కూడా ఏదైనా చూజ్ చేసుకోవచ్చు. సో ఇటువంటిప్పుడు దొరికేస్తారు మీరు. అది గైస్, మరి ఇంకేం లేదు, మీకోసమే ఇది చూపించడం అయితే జరిగింది. నన్ను అంటే ఇంకొకలా మీరు అనుకోవద్దు. ఈ పేపర్ మీరు ఒకసారి చూసి డౌన్లోడ్ చేసుకుని, అంటే జనరల్గా నెంబర్ ఆఫ్ ఛానల్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఓకేనా అనుకూలంగా ఉండే కొన్ని మాత్రం మీకు చూపించేసి ఒక 3-4 క్వశ్చన్స్ మీరు చూపించేసి అందులో ఆన్సర్లు మీకు చూపించేస్తాను, అర్థమైందా. సో ఆన్సర్ బేస్డ్ ఆన్ మీకు ఇలా వస్తుంది, ఆ క్వశ్చన్కి ఆన్సర్ అలాగే వచ్చింది, ఇంకో క్వశ్చన్కి అలా రాదు కదా. ఇప్పుడు చూడండి ఇక్కడ 1 2 3 4 ఆప్షన్స్లో ఇక్కడ 1000 ఇచ్చాడు ఓకేనా, ఇక్కడేమో 5000 ఇచ్చాడు, ఇక్కడేమో ఎంత ఇచ్చాడు 2000 ఇచ్చాడు, ఇక్కడ 20,000 ఇచ్చాడు. ఇప్పుడు జనరల్గా వాళ్ళు ఏమన్నారు, డిఫరెంట్గా ఉండే ఆన్సర్ని తీసియండి అన్నారు అన్నింటికంటే. అంటే ఈ 4 ఇది డిఫరెంట్గా ఉంది. ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ అంటే అన్నింటికంటే హైయెస్ట్ కదా, 20,000 ఇచ్చాడు. సో ఇది 20,000 ఆన్సర్ అయింది. ఇప్పుడు దీని గురించి మనం ఏం మాట్లాడుకుంటాం చెప్పండి. ఓకేనా, సో ఇది పరిస్థితి. దీన్ని మీరు అర్థం చేసుకోండి, అర్థం చేసుకొని క్లారిటీగా చదువుకోండి. అన్నీ వద్దు, కొన్ని చాప్టర్లు అయినా ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్లో మీకు ఏవైతే ఓకేనా ఐపీఈలో బాగా చదువున్నారో సో అవి మీరు చేసుకోండి, ఈజీగా మీకు ఎంసెట్ ర్యాంక్ వస్తుంది. రాని వాటి గురించి మీరు టిక్ పెడతారు నాకు తెలుసు, సో అది చేయండి. ఓకేనా, సో స్టూడెంట్స్ సో ఖచ్చితంగా అయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.